గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది 5వ వారం కంటిన్యూ అవుతోంది. ఇంకొక 2-3 వారాలు భీకరమైనటువంటి యుద్ధం జరగబోతోంది అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఈ యుద్ధ నేపథ్యంలోనే వార్ఫేర్ అనేది కొంచెం దారి మళ్ళింది. అది ఇప్పుడు సైబర్ వార్ఫేర్గా కూడా మారబోతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. క్షిపణులతో పాటుగా సాఫ్ట్వేర్ కోడులతో కూడా యుద్ధ క్షేత్రం ఇప్పుడు డిజిటల్ రంగానికి మారింది. సైబర్ వార్ఫేర్ జరగబోతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం అంతకంతకు విస్తరిస్తోంది. ఇప్పటికే చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. దీని ప్రభావం మరిన్ని రంగాలకు విస్తరించి ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలంగా మార్చే ప్రమాదం ఉంది అనేటువంటి అనాలిసిస్లు ఉన్నాయి. యుద్ధం సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుళ్లకు ముప్పుగా మారుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే భారత్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచానికి సరికొత్త ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం నుంచి వెళ్తున్న ప్రపంచ ఇంటర్నెట్కు కీలకమైనటువంటి సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ భద్రతలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 99% ఈ కేబుళ్ల ద్వారా జరుగుతుందంటేనే వీటి ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆధునిక సమాచార యుగంలో సముద్ర గర్భ కేబుళ్లు డిజిటల్ అనుసంధానానికి బలమైనటువంటి పునాదిగా మారాయి. దీంతో పాటుగా టెక్ దిగ్గజాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అమెరికా టెక్ సంస్థలే లక్ష్యంగా ఇరాన్ సైబర్ దాడుల్ని ప్రారంభించింది. బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ పైన జరిగిన దాడి వల్ల వారి కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడిందని అమెజాన్ ధృవీకరించింది. దీంతో పాటుగా దుబాయ్లో ఉన్నటువంటి ఒరాకిల్ కార్యాలయం మీద కూడా దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. హిట్ లిస్ట్లో ప్రముఖమైనటువంటి సంస్థలున్నాయి. అవన్నీ కూడా అమెరికన్ సంస్థలు. ప్రముఖంగా అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలే గల్ఫ్ దేశాల్లో తమ దాడుల లక్ష్యాలను గుర్తించడంలో కీలకంగా ఉన్నాయని ఇరాన్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా, ఇంటెల్, టెస్లా వంటి దాదాపుగా 18 సంస్థలను తమ తదుపరి లక్ష్యాలుగా ఇరాన్ అనౌన్స్ చేసింది. దీంతో డిజిటల్ మౌలిక సదుపాయాలకు ముప్పు ఏర్పడబోతోంది. ఈ యుద్ధం వల్ల సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్ అంటే సబ్మెరైన్ కేబుల్స్కి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటిపై కనుక దాడులు జరిగితే భారత్లో కూడా ఇంటర్నెట్ సేవలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగే అవకాశం ఉంది అని ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీంతో ప్రభావం అనేది విపరీతంగా ఉండబోతోంది. ప్రపంచ దేశాల మీద ఆ ప్రభావం కనిపించబోతోంది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం కనుక మొదలైతే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా విద్యుత్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అని విశ్లేషకులు ఇప్పుడు అంచనాలు వేస్తున్నారు. సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మౌలిక సదుపాయాలకు ఇరాన్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి బెదిరింపులు అయితే రాలేదు. అయినప్పటికీ కూడా ఇరాన్కి ప్రాక్సీల్లో ఒకటైనటువంటి హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో కేబుళ్లను పేల్చేస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ప్రస్తుతం వారు ఈ యుద్ధంలోకి ప్రవేశించడంతో ఉద్రిక్తతలు ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీ భద్రతకు సవాల్గా మారాయి. ఎర్ర సముద్రం గుండా సుమారు 17 కేబుళ్లు వెళ్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఫైబర్ ఆప్టిక్ కోర్, రాగి తీగలు, ప్లాస్టిక్ తొడుగులతో తయారైన ప్రతి కేబుల్ సగటున 100 గిగాబైట్ల డేటాను ప్రసారం చేస్తుంది. ఇలాంటి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపుగా 1 ఏడాది పట్టొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. భారతదేశానికి ఈ అంశం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే దేశీయ ఇంటర్నెట్ అవసరాల్లో 60% ముంబై నుంచి గల్ఫ్ మీదుగా ఐరోపా వరకు ఉన్న పశ్చిమ మార్గంపైనే ఆధారపడి ఉంది. మిగతా 40% చెన్నై నుంచి సింగపూర్ పసిఫిక్ మార్గం నుంచి వస్తుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారత్ ఇంటర్నెట్ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఇక ఎర్ర సముద్రం వద్ద కేబుల్ భద్రతపై ఆందోళనలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ యుద్ధం ఉద్రిక్తతలను మరింత పెంచింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం సముద్ర గర్భ మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని విధాన నిర్ణేతలు ఒక కొత్త ప్రపంచ ముప్పుగా పరిగణిస్తున్నారు.
ఒకవేళ కేబుల్‌లకు ఏదైనా నష్టం వాటిల్లినంత మాత్రాన పూర్తిగా డేటా నిలిచిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కేబుళ్ల నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది. ఒకవేళ ఒకవేళ ఒక కేబుల్ మూసుకుపోతే ట్రాఫిక్ మరొక దాని ద్వారా మళ్లించవచ్చు. అంటే డైవర్ట్ అవుతుంది. కానీ టెలికాం కంపెనీలపై అదనపు భారం పడడమే కాకుండా సేవల నాణ్యత కూడా తగ్గిపోతుంది అనేటువంటి అంచనాలు, ఒక భయం, ఆందోళన కూడా మొదలవుతోంది. ఒక మార్గంలో కేబుల్ ట్రాఫిక్‌ని మరో మార్గానికి మళ్లించడం వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది. అంటే దాని మీద ఎక్కువ బర్డెన్ అనేది పడుతుంది. ఆర్థిక లావాదేవీలు అంటే ఇప్పటిదాకా మనం ఆన్‌లైన్ చెల్లింపులు డిజిటల్‌గా జరుగుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీలతో పాటుగా అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. బఫరింగ్ వీడియో స్ట్రీమింగ్ జరిగినప్పుడు లోడింగ్ సమయం అనేది విపరీతంగా పెరుగుతుంది. డౌన్‌లోడింగ్‌తో పాటుగా అప్‌లోడ్ డేటా స్పీడ్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లు, ఐటీ సంస్థల పనితీరులో జాప్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం, భయం కూడా వ్యక్తమవుతోంది. ఇది డిజిటల్ వార్‌ఫేర్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికించొచ్చు, అతలాకుతలం అవుతుంది. కాకపోతే కొంచెం క్వాలిటీ తగ్గుతుంది అని చెప్పినప్పటికీ ఓవర్‌లోడ్ అనేది అవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ పనితీరు కొంచెం డిలే అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? నిజంగా డిజిటల్ వార్‌ఫేర్ కనుక జరిగితే ఇప్పటిదాకా హర్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత ఇంపాక్ట్ అనేది విపరీతంగా కనిపిస్తోంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ మీద ఎఫెక్ట్ కూడా పడింది. ఇంకొక వైపు ఫర్టిలైజర్స్ కూడా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు ఇది కనుక జరిగితే డిజిటల్ రంగం కావచ్చు, ఆన్‌లైన్‌లో జరిగేటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, పనితీరు కావచ్చు, డేటా సెంటర్లు కావచ్చు, క్లౌడ్ సెంటర్లు వీటన్నిటి మీద ఇంపాక్ట్ అనేది ఉండబోతోంది. మరి రాబోయేటువంటి 2, 3 వారాలు భీకరమైనటువంటి దాడులుంటాయి. అమెరికాను పాత రాతి యుగానికి తీసుకెళ్తాము అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నప్పుడు, ఇరాన్ చూస్తూ అయితే ఊరుకోదు. ఎలాంటి అటాక్ చేయబోతోంది? అది ఎవరి మీద ప్రభావం చూపబోతోంది? ఇదే ఒక క్వెషన్ మార్క్‌గా మారింది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.